ఆ స్టైల్లో బనానా చిప్స్ అండ్ బనానా బజీస్. వాహ్ ఏం కాలుస్తున్నా చూడు నా స్టైల్లో. సో ఇలా క్రిస్పీగా ఎంజాయ్ చేయాలి అన్నప్పుడు కొంచెం కష్టపడాలన్నమాట. 2 బనానాస్ కట్ చేసి పిండి కలుపుకొని అందులో కారం పొడి సాల్ట్ వేసేసుకొని లైట్గా పసుపు వేసుకొని మనం ఇలా ఆయిల్లో వేసేసుకొని 2 to 3 minutes బాయిల్ చేసేసుకొని తీసేసుకోవడమే. చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా ఉన్నాయో మరి. వాహ్ తింటుంటే మైమరిచిపోతున్నాను నన్ను నేను. కాస్తున్నాను. ఇది ఫస్ట్ అన్నమాట. సో క్వాంటిటీని బేస్ చేసుకొని మనం ఎంత కావాలా ఏం కావాలనేటువంటిది చూసేసుకోవాలి. సో ఇలా జాలు పెట్టాలన్నమాట. స్లోగా వేయాలి, లేదంటే చిడుతుందన్నమాట. చాలా సన్నగా పీసెస్గా కట్ చేయడంలో నైపుణ్యం ఉందన్నమాట. ఆ కట్ చేసినది చాలా చక్కగా స్లైస్గా కట్ చేయాలన్నమాట.